అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీకు ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. టెట్ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్తో పాటు రెగ్యులర్ గైడెన్స్, ఫ్రీ క్లాస్ అనేటువంటివి కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది రెగ్యులర్గా మన గ్రూప్స్లో గత 5 సంవత్సరాలుగా మనం షేర్ చేయడం అయితే జరుగుతున్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ పొందే ప్రయత్నం అయితే చేయండి. అక్కడే మన యాప్ యొక్క లింక్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. రెండవ మెసేజ్గా యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. అందులో కూడా చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో మీకు అందుబాటులో ఉండడం అయితే జరిగింది. దాంతోపాటు టెట్ డిఎస్సికి సంబంధించి పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2కి సంబంధించి సోషల్ స్టడీస్కి సంబంధించి అయితే చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి అంశాన్ని చూసుకుంటే అర్హతలతో సంబంధం లేకుండా జీపీఓలను రిక్రూట్ చేయాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అనేటువంటి దాన్ని అయితే చూస్తున్నాం. అర్హతలతో సంబంధం లేకుండా రెవెన్యూ శాఖలో అపార అనుభవం కలిగినటువంటి పూర్వ విఆర్ఓ, విఆర్ఏలను గ్రామ పాలనా అధికారులుగా నియమించాలని తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అయితే కోరింది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. దీనికి సంబంధించిన అధ్యక్షులు, కార్యదర్శులు కనుక చూసుకుంటే జీపీఓల నియామకాలపైన సిసిఎల్ఏ నవీన్ మిట్టల్, ఎంఆర్ఓపిడి మందా మకరంద్కు వినతి పత్రాలు అయితే అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ నేరుగా విఆర్ఏలుగా నియామకమై విఆర్ఓలుగా పదోన్నతి పొందినటువంటి సుమారు 250 మంది ప్రస్తుతం వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్నారని, వీరు రెవెన్యూలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే 5 ఏళ్ల సర్వీసు అనేటువంటి నిబంధన వీరికి ఆటంకంగా మారిందన్నారు. 10వ తరగతి అర్హత ఉన్నటువంటి పూర్వ విఆర్ఓలకు సైతం అవకాశం ఇవ్వాలన్నారు. పూర్వ విఆర్ఏ, విఆర్ఓల్లో చాలామంది ఇంటర్ నుంచి పీజీ వరకు విద్యార్హతలను కలిగి ఉన్నారని, గతంలో వారికి రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని జీపీఓలుగా అవకాశం కల్పించాలన్నారు. దీనికి సంబంధించి చాలామంది సాంకేతిక కారణాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేకపోయారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇవన్నీ వినతులు ఇచ్చిన తర్వాత అన్ని రకాల అంశాల పట్ల అధికారులు సానుకూలంగా స్పందించారని, అతి త్వరలో అధికారికంగా ప్రకటన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు. ఇది జీపీఓలకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కసరత్తు కూడా జరుగుతున్నది. ప్రజెంట్ 6,000కు పైచీలకు అయితే అప్లికేషన్లు అనేటువంటివి రావడం అయితే జరిగింది. మిగిలిన పోస్టులు కనుక చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు అనేటువంటి ఊహాగానాలు మాత్రమే నడుస్తున్నాయండి. ఖచ్చితంగా భర్తీ చేస్తాము అనేటువంటి అంశం కనుక చూసుకుంటే ఇక్కడ కూడా అధికారికంగానైతే చెప్పలేదు. దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ టెట్కి సంబంధించి నిన్నటి నుంచి అయితే టెట్ పైన స్పెషల్ లైవ్ ప్రోగ్రామ్ అనేటువంటిది టీశాట్లోనైతే మనకు ప్రసారం అవుతున్నది. నిపుణా ఛానల్లో ప్రసారం. CEO బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం జూన్లో టెట్ నిర్వహించండగా అభ్యర్థుల కోసం టీశాట్ నిన్నటి నుంచి అండి, ఇది నిన్న వచ్చినటువంటి అప్డేటు, అవగాహన కల్పించేందుకు ప్రత్యక్ష ప్రసారం నిర్వహించినట్లు CEO బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయము 11 గంటలకు నిపుణా ఛానల్లో ప్రసారమయ్యే ఈ లైవ్ ప్రోగ్రాంలో ప్రధాన సబ్జెక్టులకు సంబంధించి 4 ఎక్స్పర్ట్స్ పాల్గొంటారని వివరించారు. పరీక్షలో ఎదురయ్యే సమస్యలు, సమయపాలన, ఎగ్జామ్ రాసే విధానం తదితర జాగ్రత్తలు వివరిస్తారన్నారు. అభ్యర్థులు తమ సందేహాల నివృత్తి కోసం ఈ నంబర్స్కు కాల్ చేయొచ్చు అనేటువంటి అంశం నేపథ్యంలో టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాకుండా టెట్ అభ్యర్థుల కోసం అరగంట నిడివిగల పాఠ్యాంశాలు, సుమారు 200 ఎపిసోడ్స్ కూడా సిద్ధం చేసి ప్రసారం చేస్తున్నట్లు గుర్తు చేశారు. అభ్యర్థులు టీశాట్ అందించేటువంటి కంటెంట్ సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ సూచించడం అయితే జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. టెట్కి సంబంధించిన ఫ్రీ క్లాస్ అనేటువంటివి ఇక్కడ డిఈడికి సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవడానికి, అంటే డిఈడి చేయడానికి డీసెట్కి సంబంధించి మే 15 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉన్నది. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఖచ్చితంగా ఎస్జిటి కొలువులకు కనుక చూసుకుంటే పోటీ తక్కువ అని చాలామంది అయితే ఇక్కడ అప్లై అయితే చేస్తున్నారు. ఇంతకుముందు క్రేజ్ అనేటువంటిది తగ్గింది, మళ్ళీ క్రేజ్ అనేటువంటిది పెరుగుతున్నది. కాబట్టి ఇదే చివరి డిఎస్సి అనే విధంగా మీరు చదువుకోవాలి. ఎందుకంటే రాను పోటీ అనేటువంటిది పెరుగుతుంది తప్పితే పోటీ అనేటువంటిది తగ్గది. కాబట్టి డిఎస్సి ప్రస్తావన రావట్లేదని మీరు కంగారు పడకండి. ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఉండాల్సిందే. ఎందుకంటే
ఎందుకంటే జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసినటువంటి అంశం అది, కాబట్టి పక్కగా పెట్టేయడం అనేటువంటిది ఉండదు. ఖచ్చితంగా జూన్ వరకు దానిపైన మనకు ఏదో ఒక క్లారిటీ అనేటువంటిది క్లియర్గా రావడానికి అవకాశం ఉన్నది. ఖచ్చితంగా డిఎస్సి అనేటువంటిది అయితే ఉంటుంది. ప్రజెంట్ ఉన్నటువంటి ఈ టెట్లో మంచి స్కోర్ అనేటువంటిది సాధించడమే లక్ష్యంగా మీ యొక్క ప్రిపరేషన్ని ముందుకు సాగించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే టెట్లో పొందేటువంటి ప్రతి ఒక్క మార్కు కూడా డిఎస్సిలో మిమ్మల్ని జాబ్ చెంతకు చేర్చడానికి మనకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది పాయింట్లలో పోయిన వాళ్ళు ఉన్నారు, టెట్లో 130కి పైగా మార్కులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ మనం అధిగమించాలి అనుకుంటే కనుక, ఖచ్చితంగా జాబ్ సాధించాలి అనుకుంటే కనుక టెట్లో స్కోర్ అనేటువంటిది చాలా కీలకంగా మారుతుంది. కాబట్టి మీరు ఎంచుకునేటువంటి ప్రతి మార్కు కూడా ఇంపార్టెంటే. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీరు సీరియస్గా ప్రిపేర్ అయితేనే మంచి స్కోర్ అనేటువంటిది సాధించడానికి, మీ ప్రీవియస్ స్కోర్ అనేటువంటిది క్రాస్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాను రాను పోటీ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది, పోస్టుల సంఖ్యలు అనేటువంటివి తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఇదే చివరి డిఎస్సి, ఈ డిఎస్సి మిస్ అయితే దారుణంగా ఉంటుంది అనేటువంటి అంశం కనుక చూసుకుంటే మీ మైండ్లోకి రావాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. కాబట్టి ఆ అంశాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే టెట్కు సంబంధించి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగా అన్నీ కూడా అవుతూనే ఉన్నాయి. పేమెంట్కి సంబంధించి కూడా అప్లికేషన్కి సంబంధించి 30 వరకు క్లోజ్ కావడం జరిగింది. దాని తర్వాత హాల్ టికెట్స్ 9 నుంచి అయితే మనకు వచ్చేస్తాయి. దాని తర్వాత 15 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఆ రకంగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత టెట్ 2 డిఎస్సికి సంబంధించి చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది లాంచ్ చేసుకోవడం జరిగింది. 50 రోజులకు సంబంధించి పేపర్ 1 తెలుగు మీడియము, పేపర్ 2 సోషల్ స్టడీస్, అంటే అన్నీ ఉంటాయి. సోషల్ స్టడీస్ పేపర్ 2లో ఉన్నటువంటి తెలుగు, ఇంగ్లీషు ఈ రకమైనటువంటివి అన్నీ కూడా, వాటికి సంబంధించిన మెథడాలజీ కూడా అన్నీ ఉంటాయి అందులో. దానికి సంబంధించి చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. చాలా మంచి ఆఫర్ అనేటువంటిది రన్ అవుతుంది. ఒక 3 రోజులు మాత్రమే మీకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళంత తొందరగా మీరు ఇందులో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలా క్వాలిటీగా మీకు సిలబస్ షీట్ అనేటువంటిది కూడా అందించడం అయితే జరిగింది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటిది. అందులో ఆల్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది, దాని తర్వాత నెక్స్ట్ మనకు కిందికి వెళ్తే పాపులర్ కోర్స్ అనేటువంటివి కూడా ఉంటాయి. అందులో కూడా దానిపైన క్లిక్ చేసి డెమో అవంతా కూడా మీరు చూసుకోవచ్చు. నచ్చితేనే అందులో జాయిన్ అవ్వండి. ఎంత చదివినాం అన్నది ముఖ్యం కాదు, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి చేస్తే మనం ఎక్కడ తప్పులు చేస్తామో అనేటువంటి అంశం తెలుస్తుంది. కాబట్టి అవి ఫైనల్ ఎగ్జామ్లో చేయకుండా ఉండి మంచి స్కోర్ సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ రకంగా వీటిని యూటిలైజ్ చేసుకోండి. ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. మీరు 5 months వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది. అప్పటి వరకు మీరు ఎన్నిసార్లు అయినా కూడా రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. లిమిట్ అనేటువంటిది అయితే ఏమీ ఉండదు. ఇక మిగిలినటువంటి అంశాల పరంగా చూసుకుంటే మనకు ఉర్దూ ఉపాధ్యాయ దరఖాస్తులపైన ప్రభుత్వ పాఠశాలలో భర్తీ కాని పోస్టులు, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు కౌన్సిలింగ్ అనేటువంటి అంశం. ప్రభుత్వ పాఠశాలలో ఉర్దూ భాష బోధించే ఉపాధ్యాయుల కోసం విద్యాశాఖ ముందస్తు ప్రణాళికను రూపొందిస్తున్నది. అంటే బ్యాక్లాగ్ మిగిలిపోయిన ఉర్దూ పోస్టులు కనుక చూసుకుంటే అర్హత లేనటువంటి వాళ్ళు ఉండడం వల్ల ముందరి నుంచే ఈ రకంగా కౌన్సిలింగ్ అనేటువంటిది ఇంటర్ చదివేటువంటి వాళ్ళకు ఇందులో చేస్తే కనుక జాబ్ అనేటువంటిది సులభంగా వస్తుంది అనేటువంటి అంశం పైన అయితే కౌన్సిలింగ్ అనేటువంటిది ఇస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. దాని తర్వాత హైదరాబాద్లోని ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు తగిన సంఖ్యలో లేకపోవడంతో పోస్టులు భర్తీ కాకపోవడంతో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. డిఎస్సి నోటిఫికేషన్లో 184 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన జారీ చేయగా కేవలం 80 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఉపాధ్యాయ పరీక్ష టెట్కు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. ఉర్దూ మాధ్యమంలో రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు దామాషా పద్ధతిని అయితే కేటాయించారు. నగరంలో ముస్లిమేతరులు ఉర్దూ మాధ్యమంలో ఇంటర్ డిఏడి పూర్తి చేసినటువంటి వారు లేకపోవడంతో ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులు మిగిలాయని జిల్లా విద్యాశాఖ అధికారులు అయితే తెలిపారు. ఉర్దూ మాధ్యమంలో డిఈడి అనేటువంటిది పూర్తి చేస్తే చాలు, భవిష్యత్తులో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసినప్పుడు వీరికి 100% ఉద్యోగాలు అనేటువంటివి లభిస్తాయి. ఎందుకంటే 184 పోస్టులు ఉంటే 80 మంది అప్లై చేశారు, అర్హతలు అనేటువంటివి లేకపోవడం వల్ల. కాబట్టి ఈ రకంగా బ్యాక్లాగ్ అనేటువంటివి అయితే ఉన్నాయి. చాలా రకాల కారణాల వల్ల చాలా బ్యాక్లాగ్ పోస్టులు అనేటువంటివి కూడా మిగిలిపోయినాయి. కాబట్టి అలాంటివి లేకుండా ఖచ్చితంగా రీలింక్వెస్ట్మెంట్ అనేటువంటి అంశం అనేటువంటిది ఇచ్చేసి ఖచ్చితంగా ఎన్ని పోస్టులకు ప్రకటన జరుగుతుందో అన్ని పోస్టులు అనేటువంటి భర్తీ చేసే విధంగా చర్యలు అనేటువంటివి నెక్స్ట్ డిఎస్సికి అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. టీచర్ల భర్తీ ప్రక్రియలో మిగిలిన పోస్టులను బ్యాక్లాగ్ జాబితాలకు పంపుతున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం టీచర్ పోస్టుల నోటిఫికేషన్ ఇస్తే జిల్లాలో ఉర్దూ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి పోల్చిన లెక్కించి బ్యాక్లాగ్ పోస్టులను అదనంగా వచ్చినటువంటి వాటిని కలిపి నోటిఫికేషన్ అనేటువంటి జారీ చేయనున్నారు అనేటువంటి అంశం. ఇక బ్యాక్లాగ్ పోస్టులకు సెకండ్ లిస్ట్ అట్లాంటివి అయితే ఏమీ అయితే ఉండవండి. ఖచ్చితంగా అవి మిగిలిపోతే కనుక నెక్స్ట్ నోటిఫికేషన్లో భర్తీ చేయడమే. 2 వర్గాల నుంచి అభ్యర్థులు ఉర్దూ పాఠశాలలో ఉర్దూ బోధించాలంటే కేవలం ముస్లింలు, బీసీ వర్గానికి చెందిన అభ్యర్థులు మాత్రమే కావాలి. నగరంలో ఉర్దూ మాధ్యమంలో చదువుతున్న వారు తక్కువ.
ఉర్దూ మాధ్యమంలో 10వ తరగతి వరకు చదువుతున్న ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ చదివేందుకు ఆంగ్ల మాధ్యమాలను ఎంచుకుంటున్నారు. ఓసీ బీసీ వర్గాల నుంచి డిఈడి పూర్తి చేసినటువంటి వారు ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. 10 ఏళ్ల నుంచి టీచర్ పోస్టుల నోటిఫికేషన్లు జారీ చేస్తున్న రిజర్వేషన్ల ప్రకారం సరైన సంఖ్యలో అభ్యర్థులు అయితే లభించడం లేదని ఈ రకంగా విద్యాశాఖ అధికారులు అయితే ముందస్తు ప్రణాళికలు అనేటువంటివి రూపొందించుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు. నర్సింగ్ ఆఫీసర్ రాత పరీక్ష ఫలితాలు అనేటువంటి విడుదలైతే కావడం అయితే జరిగింది. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షా ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోస్టులకు మొత్తంగా 42,244 మంది కోర్సులు దరఖాస్తు చేసుకోగా 40,423 మంది పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థులు సాధించినటువంటి మార్కుల వివరాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం ప్రకటించింది. బోర్డు వెబ్సైట్లో మార్కులను అందుబాటులోకి ఉంచామని ఈ రకంగా అభ్యర్థులు తమ మార్కుల వివరాలను చెక్ చేసుకోవాలని బోర్డు ఒక ప్రకటన తెలియజేసింది. త్వరలో ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది కూడా ప్రకటిస్తామనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు. ఇక యువ వికాసానికి సిబిల్ స్కోర్ అనేటువంటి కీలకం. దానికి అనుగుణంగానే రుణాలు అనేటువంటివి అయితే ఇస్తున్నారు. ఖచ్చితంగా రుణాలు అనేటువంటివి రావాలంటే సిబిల్ స్కోర్ అనేటువంటిది చాలా కీలకంగా మారుతున్నది. కాబట్టి స్కీమ్కు మొత్తంగా 16.25 లక్షల మంది అంటే 16,25,000 మంది అయితే దరఖాస్తులు చేసుకున్నారు. రుణాల రాయితీలకు కొత్త నిబంధనలు లోన్ ఎగవేత నుంచి తప్పించేందుకేనా అనేటువంటి అంశం. నిరుద్యోగ యువతకు సంబంధించి ఉపాధి అవకాశాలు కల్పించే రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ వికాస పథకాన్ని తీసుకురాగా దాని అమలు కొత్తగా కనుక చూసుకుంటే సిబిల్ స్కోర్ నిబంధనలు తెచ్చినట్టు సమాచారం. దీనివల్ల గతంలో రుణాలు తీసుకొని చెల్లించకుండా ఎగవేతకు పాల్పడినటువంటి వారికి భారీ షాక్ తలగనుంది. అందుకోసం గైడ్లైన్స్ కూడా సిద్ధం చేస్తున్నట్లయితే తెలుస్తున్నది. అంటే సిబిల్ స్కోర్ ఆధారంగానైతే దీనికి సంబంధించి రుణాలు అయితే ఇస్తున్నారు. యువ వికాసానికి సంబంధించి అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ తెలంగాణలో తెలంగాణలో కూడా భూకంపాలు అనేటువంటివి వస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా పులికుంట కేంద్రంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో కంపించిన భూమి రిక్టర్ స్కేల్ పైన 3.8గా నమోదు. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీస్తున్నటువంటి జనాలు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా మనము. ఈ రకంగా ఉమ్మడి జిల్లాల్లో భూకంపాలు కూడా వస్తున్నాయి కాబట్టి మంచి పనులు చేసే ప్రయత్నం అయితే చేయండి. దోస్త్ అడ్మిషన్లో విద్యార్థులకు సహకరించండి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి దోస్తు ద్వారా డిగ్రీలో ప్రవేశాలకు హెల్ప్ లైన్ కోఆర్డినేటర్లు సహకరించాలనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ దోస్తుకు సంబంధించినటువంటి అప్లికేషన్ కూడా మొదలైంది. ఇంకా ఇంటర్ వాళ్ళు ఎవరైనా డిగ్రీ అనేటువంటి చేయాలనుకుంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. ఇక ఈరోజు వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి అన్ని అంశాలను మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. భవితాకు సంబంధించి ఇక్కడ మనకు లోక్ అదాలత్ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటూ జిఎస్లో భాగంగా పాలిటిక్స్ సంబంధించినటువంటి అంశము దాని బిట్స్ అయితే ఇచ్చారు. తెలుగుకు సంబంధించి టెట్టు డిఎస్సికి సంబంధించి ఇక్కడ ఇది ఏపీకి సంబంధించి ఇచ్చినట్టున్నారు. ఏపీ వాళ్ళకైతే యూజ్ అవుతుంది, చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది నాబార్డ్ ఏర్పాటుకు సిఫారసు చేసిన కమిటీ ఏదంటూ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి చాలాసార్లు ప్రశ్న అనేటువంటి దీనిపైన అడిగినారు. ఇది ఎవరైతే మీరు వివిధ రకాల పోటీ పరీక్షలు ఉపయోగపడుతుందో ప్రిపేర్ అవుతారో చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. మార్కెటింగ్ అవేర్నెస్కి సంబంధించి మనకు బ్యాంక్ ఎగ్జామినేషన్లో భాగంగా ఇంగ్లీష్ వర్షన్లోనైతే బిట్స్ అయితే ఇచ్చారు. ఇక వెలుగు సక్సెస్లో చూసుకుంటే మనకు కొన్ని నేవీ చిల్డ్రన్స్ స్కూల్లో టీచింగ్ పోస్టులు అనేటువంటి అంశము. దాని తర్వాత ఇవన్నీ మన గ్రూప్స్లో మీకు షేర్ చేశాను. పరిపాలనా సంస్కరణల కమిటీ అనేటువంటిది. దాని తర్వాత విజింజం సిపోర్ట్ ప్రారంభం అంటూ అంగోలా అధ్యక్షుడి భారత పర్యటన. ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం. నిర్ణీత నిడివి ఉండనిది కవలల కమిటీగా పిలిచేది అంటూ పాలిటీకి సంబంధించి ఆర్ఆర్బీ గ్రూప్స్కి అయితే ప్రత్యేకంగా ఈ రకంగా చూస్తున్నాం. ఎబోలాకు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక అంశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. బిట్స్ అనేటువంటి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక ఈనాడు ప్రతిభలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. దాని తర్వాత మెగా డిఎస్సి అనేటువంటిది ఏపీలో కూడా ఉన్నది కాబట్టి టెట్ కూడా ఉన్నది కాబట్టి వారికి ఉపయోగపడే విధంగా ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ అనేటువంటివి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మార్పు భౌతిక మానసికం అంటూ పెరుగుదల వికాసానికి సంబంధించి కూడా ఒక ముఖ్యమైనటువంటి ఆర్టికల్ అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. రెగ్యులర్గా ఇస్తున్నారు. చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అనేటువంటివి వస్తున్నాయి కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి బిట్స్ కూడా దాదాపుగా 47 బిట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ వర్షన్లో ఇచ్చారు. దాని తర్వాత మనకి ఇక్కడ
బయాలజీకి సంబంధించినటువంటి పిండాభివృద్ధి దశలు అనేటువంటి అంశానికి సంబంధించి అయితే చూడవచ్చు. నెక్స్ట్ స్టడీ జోన్ అంటూ భారతదేశంలో చాలా అంశాలు అయితే ఇస్తున్నారు, చాలా చక్కగా ఉపయోగపడుతుంది పోటీ పరీక్షలు. ఖచ్చితంగా ఈనాడు పేపర్ అనేటువంటిది రెగ్యులర్గా అన్ని పేపర్లలో కూడా ఈ రకంగా మనకి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఉంటాయి కాబట్టి వాటిని తప్పకుండా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించి సోషల్ స్టడీస్ ఎకానమీ పైన అయితే ఇవ్వడం అయితే జరిగింది. పరీక్ష ఎలా ఉన్నా పక్కా సన్నద్ధత ఉండాలంటూ ఒక జేఈడబ్ల్యూకి సంబంధించి అడ్వాన్స్కి సంబంధించినటువంటి అంశము, వాయుసేనలో మ్యూజిషియన్లు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షల ప్రైవేటు రంగమా ఈ రకంగా దేన్ని చూసుకోవాలనేటువంటి అంశం పైన కూడా ఒక ఆర్టికల్. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.